తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఎడ్ల బండ్ల పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆదివారం రంగంపేట మండలం వడిసలేరు గ్రామనందు స్వర్గీయ గని సత్యనారాయణమూర్తి జ్ఞాపకార్థం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గని భాస్కర్ రావు ఆధ్వర్యంలో 6వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను డాక్టర్ గని భాస్కర్ రావు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాలోనే వైద్యానికి ఒక ప్రముఖ పాత్ర వహిస్తా ఉన్నటువంటి వైద్య రంగంలో డాక్టర్ గని భాస్కర్ రావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సహజంగా మనం చూస్తూ ఉంటాం, మారుతా ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా మంది వెస్టర్న్ కల్చర్ అని లేక కొత్త ఫ్యాషన్లో లేక క్రికెట్ లాంటి క్రీడను ఆస్వాదించేటువంటి వాళ్ళని చూస్తాం. ఒక్కొక్కసారి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటాం, గోల్డ్ ఇస్ గోల్డ్ అనేటువంటి పదం ఎందుకు మాట్లాడతారు అనేటువంటి. ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇంత మన ఒక సంస్కృతులు సాంప్రదాయాలు మారుతా ఉన్నప్పటికీ ఈవేళ కూడా పాత తరంలో ఉన్నటువంటి క్రీడలు, అప్పటి సంస్కృతులు సాంప్రదాయాన్ని ఈ రోజు కూడా ఆదరిస్తారు అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడే బహుశా గుర్తు చేసుకోవచ్చు. ఎడ్ల పందాల కార్యక్రమానికి ఇంత అశేషమైనటువంటి జనం భాగస్వాములు అవడం, ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో ఈ స్థాయిలో పార్టిసిపేషన్ అనేటువంటిది డెఫినెట్ గా మన పూర్వపు రోజులు, పూర్వపు సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, ఆస్వాదిస్తాం అనేటువంటిది ఈ సందర్భంగా అందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి ఇంత చక్కటి వేదికను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో రాష్ట్ర స్థాయిలో నలుమూలల నుంచి కూడా వచ్చి ఇంతమంది ఈ ఎడ్ల పందాల కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి కార్యక్రమానికి గని భాస్కర్ రావు గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం థ్యాంక్ యూ.